రాజమౌళి హీరో అవ్వబోయి దర్శకుడయ్యారా? పెద్దనాన్న శివశక్తి దత్త జక్కన్నను హీరోగా ప్రెజెంట్ చేయాలనుకున్నారా? మైథలాజికల్ బ్యాక్డ్రాప్ లో సినిమా కూడా ప్రారంభించారా? ఆ మూవీ ఏమైంది? రచయితగా విజయాలు చూసిన శివశక్తి దత్త ఫిలిం మేకర్ గా ఎందుకు సక్సెస్ కాలేకపోయారు? ఇంతకీ ఆయన ప్రారంభించి మధ్యలోనే ఆపేసిన సినిమా ఏంటో తెలుసా? దర్శక ధీరుడు, అపజయమెరిగిన దర్శకుడు జక్కన్న. టాలీవుడ్ ఖ్యాతిని అంతర్జాతీయ వేదికపై నిలబెట్టిన దర్శకుడు రాజమౌళి. తను ఏ ప్రాజెక్ట్ చేపట్టినా 100% సక్సెస్ ఖాయం. అందుకే రాజమౌళి దర్శకత్వంలో హీరోగా నటించడం అనేది సౌత్ లోనే కాదు, నార్త్ లోను చాలా మంది హీరోలకి ఒక డ్రీమ్. అయితే ఇలాంటి దర్శకుడిని హీరోగా ప్రెజెంట్ చేయాలి అనుకున్నారట శివశక్తి దత్త. అదే జరుగుంటే ఇప్పుడు దర్శకుడిగా కాకుండా హీరోగా ఓ వెలుగు వెలిగేవారేమో. శివశక్తి దత్త గురించి మీకు తెలుసు కదా. ఆయన సంగీత దర్శకుడు, కీరవాణి తండ్రి, రాజమౌళికి పెదనాన్న. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన శక్తి దత్త సంస్కృత పదాలతో అద్భుతమైన సాహిత్యం అందించిన రచయిత. అయితే రచయితగా ఎన్నో విజయాలు చూసిన దత్త దర్శకుడిగా మాత్రం సక్సెస్ కాలేదు. ఈ దర్శకత్వంలో వచ్చిన అర్ధాంగి సినిమా ఫ్లాప్ అయింది. విజేంద్ర ప్రసాద్, దత్త ఇద్దరికి దర్శకులుగా ఇదే ఫస్ట్ మూవీ. ఆ తర్వాత వచ్చిన చంద్రహాస్ కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ఆ తర్వాత రాజమౌళి హీరోగా మరొక సినిమా ప్రారంభిస్తే అది కూడా మధ్యలోనే ఆగిపోయింది. పాన్ ఇండియా దర్శకుడిగా ప్రస్తుతం ఓ వెలుగు వెలుగుతున్న రాజమౌళిలో హీరోని చూశారు శివశక్తి దత్త. జక్కన్న ప్రధాన పాత్రలో శివశక్తి దత్త దర్శకత్వంలో మొదలై మధ్యలోనే ఆగిపోయిన ఆ సినిమా పేరు పిల్లన గ్రోవి. ఇదో బాలల సినిమా. కథా రచయిత దత్త, దర్శకుడు విజేంద్ర ప్రసాద్. ఓ బ్రాహ్మణ కుటుంబం బ్యాక్డ్రాప్ లో నడిచే కథే పిల్లన గ్రోవి. ఇందులో బాలకృష్ణుడి పాత్రలో నటించారు రాజమౌళి. ఆయన సోదరి శ్రీలేఖ కూడా ఓ రోల్ చేశారు. ఇంకా సోమయాజులు, నిర్మలమ్మ, మిక్కిలినేని సహా పలువురు సీనియర్ ఆర్టిస్టులు నటించారు ఇందులో. కొంత షూటింగ్ కూడా పూర్తయింది. తక్కువ బడ్జెట్తో ఈ సినిమా తెరకెక్కించాలి అని ప్లాన్ చేసుకున్నారు విజేంద్ర ప్రసాద్. కానీ అదే సమయంలో ఆర్థిక ఇబ్బంది ఎదురవడంతో ఆ సినిమా ముందుకు సాగలేదు. రచయితగా పాపులర్ అయిన తర్వాత మళ్ళీ ఆ మూవీని పట్టాలెక్కించాలని ప్లాన్ చేసుకున్నారు, కానీ వర్కౌట్ కాలేదు. అలా దర్శక ధీరుడిని హీరోగా చూసే ఛాన్స్ మిస్ అయ్యారు ప్రేక్షకులు. 2025 జూలై 8న కన్ను మూసిన దత్త సాహిత్య ప్రతిభ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. పాన్ ఇండియా హిట్స్, సంస్కృత పాటలకు కేర్ ఆఫ్ ఆయన. కథ, మాటలు రాయటం, దర్శకత్వం వహించడంతో పాటు ఎన్నో పాటలు రాశారు ఆయన. రాజమౌళి సినిమాల కోసం శివశక్తి దత్త రాసిన పాటలు చాలా పాపులర్. RRRలో రామం రాఘవం, ఛత్రపతిలో అగ్నిస్థలన సందిగ్ధపుర వర్గ ప్రళయ రథ ఛత్రపతి, అంజనాద్రిపై సంతతి కొరకే పాట ఈయన రాసిందే. ఇంకా రాజన్న మూవీలో అమ్మ అవని కథానాయకుడు, సవ్యసాచి టైటిల్ సాంగ్స్ రాసింది శివశక్తి దత్తే. అన్ని సాహిత్య ప్రధానంగా సాగిన పాటలే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.